నమస్కారం. శ్రీనిలయం కార్యక్రమానికి స్వాగతం. ఇంటి నిర్మాణంలో వచ్చిన నూతన పోకడలు, ఇంటి ముస్తాబుకు సంబంధించిన తాజా విశేషాలు, స్థానిక సంస్థలు అందిస్తున్న సదుపాయాలతో మీ ముందుకు వచ్చింది ఈ వారం శ్రీనిలయం. దేశంలోని కోటి ఇళ్లలో సౌర విద్యుత్ వెలుగులు నింపే లక్ష్యంతో పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజనను కేంద్ర ప్రభుత్వం ప్రారంభించింది. ప్రతి నెల 300 యూనిట్ల వరకు గృహ యజమానులకు ఉచితంగా అందే పథకమిది. అర్హులు ఎవరు, ఎలా ఉపయోగించుకోవాలి వంటి సందేహాలెన్నో ప్రజల్లో తలెత్తుతున్నాయి. విద్యుత్ అధికారుల నుంచి సేకరించిన ప్రాథమిక సమాచారం ప్రకారం ఇళ్లపైన సౌర విద్యుత్ ఫలకలు ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి ఉన్న వినియోగదారులకు రాయితీతో కూడిన బ్యాంకు రుణాలు సమకూర్చనున్నారు. కేంద్రం ఇచ్చే సబ్సిడీని వినియోగదారుల ఖాతాలో జమ చేస్తారు. దేశంలో ఇళ్ల పైకప్పుల ద్వారా సౌర విద్యుత్పాదన పెంచడానికి అవకాశం ఉన్నందున ఈ పథకంతో గృహ యజమానులకు పలు ప్రయోజనాలు సమకూరే అవకాశాలున్నాయి. మరి ఈ నేపథ్యంలో పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకం విశేషాలు శ్రీనిలయంలో. రూఫ్ టాప్ సౌర విద్యుత్ పథకాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ ఏడాది ఫిబ్రవరి 13వ తేదీన ప్రారంభించారు. పథకం అమలులో భాగంగా 2 కిలోవాట్ల సౌర విద్యుత్ వ్యవస్థ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం 60% ఆర్థిక సాయం అందిస్తుంది. 2 కిలోవాట్ల నుంచి 3 కిలోవాట్ల సోలార్ పవర్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి అదనంగా మరికొంత ఆర్థిక సాయం అందజేస్తుంది. 3 కిలోవాట్ల వరకే పరిమితి విధించారు. వచ్చే 10 సంవత్సరాల్లో భారత్ 6 నుంచి 8% వృద్ధి 1 కిలోవాట్ వ్యవస్థకు 30,000 రూపాయలు, 2 కిలోవాట్ల వ్యవస్థకు 60,000 రూపాయలు, 3 కిలోవాట్ల వ్యవస్థకు 78,000 రూపాయల చొప్పున కేంద్రం నుంచి రాయితీ లభిస్తుంది. లబ్ధిదారులు రాయితీ సొమ్ము కోసం నేషనల్ పోర్టల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థను ఏర్పాటు చేసే కంపెనీని పోర్టల్ ద్వారా ఎంపిక చేసుకోవచ్చు. కేంద్రమిచ్చే రాయితీ మినహా మిగిలిన పెట్టుబడి కోసం ఎలాంటి పూచీకత్తు లేకుండానే తక్కువ వడ్డీకే రుణం తీసుకునే అవకాశం కల్పించారు. సౌర విద్యుత్పై గ్రామీణ ప్రజలకు అవగాహన కల్పించడానికి ప్రతి జిల్లాలో ఒక మోటార్ సోలార్ గ్రామాన్ని అభివృద్ధి చేయాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రూఫ్ టాప్ సోలార్ పథకాన్ని ప్రమోట్ చేసే పట్టణ స్థానిక సంస్థలకు, పంచాయతీరాజ్ సంస్థలకు కేంద్రం ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వనుంది. 2025 నాటికి అన్ని కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలపై రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్స్ ఏర్పాటు చేయాలని లక్ష్యంగా నిర్దేశించారు. 3 కిలోవాట్ల సౌర విద్యుత్ వ్యవస్థ నెలకు 300 యూనిట్లకు పైగా కరెంటును ఉత్పత్తి చేస్తుంది. 300 యూనిట్లు ఉచితంగా ఉపయోగించుకుని మిగిలిన కరెంటును డిస్కంలకు విక్రయించి ఆదాయం పొందొచ్చు. పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద సౌర విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడానికి రాయితీ పొందడానికి pmsuryaghar.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. 2024 బడ్జెట్లో పీఎం సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన పథకానికి ప్రత్యేక బడ్జెట్ ప్రకటించింది. దేశమంతటా 1 కోటి కుటుంబాల ఇళ్ల పైకప్పులపై సౌర ఫలకలను అమర్చడం ద్వారా సౌర విద్యుత్పాదన చేయటం ఈ పథకం లక్ష్యం. దీని ద్వారా ప్రతి కుటుంబం నెలకు ఉచితంగా 300 యూనిట్ల విద్యుత్ పొందుతూ మిగులు ఉత్పత్తిని గ్రిడ్కు విక్రయించవచ్చు. మరింత సమాచారం ఇప్పుడు అధికారుల మాటల్లో తెలుసుకుందాం. ఈ పథకం యొక్క ముఖ్య ఉద్దేశము థర్మల్ పవర్, బొగ్గు మీద ఆధారపడి ఉత్పత్తి చేస్తున్నాము. వీటి వల్ల మనకి ఎన్నో దుష్పరిణామాలు ఎదురవుతున్నాయి. అంటే వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది. కాబట్టి ఈ సోలార్ పలకలు పెట్టుకోవడం వల్ల ఎటువంటి మనం బొగ్గు కానీ ఎటువంటి ఇంధనాలను మనం మండించేది ఉంది. కాబట్టి స్వచ్ఛమైన ఇంధనంగా పరిగణించబడుతుంది. ఆ విధంగా వాతావరణ కాలుష్యాన్ని తప్పించుకోవడం దీని యొక్క ముఖ్య ఉద్దేశం. ఇది మనము ఎవరైనా వినియోగదారుడు అప్లై చేసుకున్నప్పుడు పీఎం సూర్యఘర్ అనే వెబ్సైట్లోకి వెళ్ళిపోయి డైరెక్ట్గా వారు ఆన్లైన్ ద్వారా నమోదు చేసుకోవచ్చు. వారికి ఇంటి సర్వీస్ నెంబరు, తర్వాత సెల్ ఫోన్ నెంబరు, ఈమెయిల్ అడ్రస్ ఉంటే సులభంగా డైరెక్ట్గా ఎవరి దగ్గర పోకొని నమోదు చేసుకోవచ్చు. అలా నమోదు చేసుకున్న అప్లికేషన్ని సంబంధిత స్థానిక విద్యుత్ సంస్థలు అధికారులు వచ్చి పరిశీలించి దానికి ఫీజబిలిటీ అంటే అప్రూవల్ ఇస్తారు. దాని తర్వాత మీరు బ్యాంకులో అప్లై చేసుకున్నట్టయితే బ్యాంక్ ద్వారా లోన్ వస్తుంది. ఆ లోను మొదటగా మీరు డబ్బులు కడితే ఇమీడియట్గా అది కాంట్రాక్టర్కి, అది మీరు సెలెక్ట్ చేసుకున్న కాంట్రాక్టర్ లిస్టు వెబ్సైట్లో అవైలబుల్ ఉంటుంది. అంటే అప్రూవ్డ్ కాంట్రాక్టర్స్ దాదాపు 200-300 పైన ఉన్నారు ప్రతి రాష్ట్రానికి. వాళ్ళ ఆ కాంట్రాక్ట్లోంచి ఎవరినైనా మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. ఆ సంబంధిత కాంట్రాక్టర్కి ఆటోమేటిక్గా అది మెసేజ్ వెళ్తుంది. ఆ కాంట్రాక్టర్ వచ్చేసి మీకు
అది పని చేయడం జరుగుతుంది. ఇన్స్టాలేషన్ తర్వాత కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుంది. అప్పుడు ఆటోమేటిక్గా అది ఏదైతే సబ్సిడీ 78,000 78,000 ఉందో అది మీ యొక్క బ్యాంక్ అకౌంట్లోకి జమ అవుతుంది. ఈ సౌర పలకలు మన ఇంటి పైన స్థాపించుకోవాలంటే 1 కిలోవాట్కి సుమారు 80 నుంచి 100 చదరపు గడువుల స్థలం అవసరం ఉంటుంది. అదేవిధంగా 1 కిలోవాట్ నుంచి 3 కిలోవాట్ వరకు మనకి సబ్సిడీ ఉంది. 1 కిలోవాట్కి ఫస్ట్ కిలోవాట్కి 30,000 ఉంది. 2 కిలోవాట్ తీసుకున్నట్టయితే 60,000 ఉంది సబ్సిడీ. 3 కిలోవాట్ తీసుకున్నట్టయితే 78,000 ఉంది. ఆ పై దానికి ఎటువంటి సబ్సిడీ లేదు. ఇప్పుడు 1 కిలోవాట్కి 95,000 వరకు ఖర్చు వస్తుంది. అంటే 30,000 సబ్సిడీ పోను 55,000 కట్టాల్సి వస్తుంది. అదే 2 కిలోవాట్ తీసుకున్నప్పుడు 1,45,000 ఖర్చు వస్తుంది. దాంట్లో మనకి 60,000 పోతే సుమారు 85,000 కట్టాల్సి వస్తుంది. అది 3 కిలోవాట్ తీసుకున్నప్పుడు 2,05,000 దాకా అవుతుంది. అప్పుడు 78,000 దాంట్లో సబ్సిడీ వస్తుంది. అయితే 1 కిలోవాట్కి నెలకి 100 నుంచి 120 యూనిట్లు ఉత్పత్తి జరుగుతుంది. అంటే 2 కిలోవాట్కి 240 యూనిట్లు. ఒక యావరేజ్ ఫ్యామిలీకి ఒక సరాసరి ఇద్దరు పిల్లలు 2 పెద్దలు ఉన్నటువంటి ఫ్యామిలీకి 200 యూనిట్ల వరకు ఉత్పత్తి అవుతుంది. కాబట్టి 2 కిలోవాట్ సరిపోతుంది. 2 కిలోవాటుకి నెలకొల్పుకున్నట్టయితే మనకు 60,000 సబ్సిడీ వస్తుంది. ఆ విధంగా 1,85,000లో కంప్లీట్ అవుతుంది. దీంట్లో ఏంటంటే మనకి ఈ 85,000 లోన్ తీసుకున్నప్పుడు అగైన్ మనకి ఈఎంఐ ఎలక్ట్రిసిటీ బిల్ ఏదైతే వస్తుందో దాన్ని బదులుగా ఈఎంఐ కట్టుకోవచ్చు. నగరాల్లో విద్యుత్ వినియోగ అవసరాలు భారీగా పెరుగుతున్నాయి. ఇలాంటి తరుణంలో తక్కువ విద్యుత్తో ఎక్కువ అవసరాలను తీర్చుకునేందుకు సౌర విద్యుత్పై కేంద్ర ప్రభుత్వం ఆలోచిస్తోంది. అందుకే భవనాల్లో విద్యుత్ వినియోగం తగ్గించేందుకు బ్యూరో ఆఫ్ ఎనర్జీ ఎఫిషియన్సీ కోడ్ తీసుకొచ్చింది. మరి ఈ నేపథ్యంలో అపార్ట్మెంట్, గేటెడ్ కమ్యూనిటీ వాసులు ఇంటి పైకప్పుపై సౌర విద్యుత్ ఏర్పాటు చేసుకునేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. దేశవ్యాప్తంగా 1 కోటి కుటుంబాలకు నెలకి 300 యూనిట్ల విద్యుత్తును ఉచితంగా అందించేందుకు వీలుగా సరికొత్త పథకాన్ని ప్రధాని మోడీ ప్రారంభించారు. మరింత స్థిరమైన అభివృద్ధి, ప్రజల శ్రేయస్సు కోసం పీఏ సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన పథకాన్ని ప్రారంభిస్తున్నాం. 75,000 కోట్ల రూపాయల పెట్టుబడితో తీసుకొస్తున్న ఈ ప్రాజెక్టుతో ప్రతి నెల 300 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తుని అందించి 1 కోటి కుటుంబాల్లో వెలుగులు నింపాలని లక్ష్యంగా పెట్టుకున్నాం. దీని కింద అందించే సబ్సిడీలను నేరుగా ప్రజల బ్యాంకు ఖాతాల్లో జమ చేస్తాం. రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థ ఏర్పాటుకు బ్యాంకుల నుంచి భారీ రాయితీపై రుణాలు పొందొచ్చు. ప్రజలపై ఎలాంటి వ్యయభారం ఉండదని హామీ ఇస్తున్నాం అని ప్రధాని మోదీ వెల్లడించారు. క్షేత్రస్థాయిలో ఈ పథకానికి ప్రచారం తీసుకొచ్చేందుకు పట్టణ స్థానిక సంస్థలు, పంచాయతీలకు ప్రోత్సాహకాలు అందించనున్నట్లు ప్రధాని తెలిపారు. వారు తమ పరిధిలో ఈ రూఫ్ టాప్ సోలార్ వ్యవస్థను ప్రోత్సహించాలని సూచించారు. ఈ పథకంతో విద్యుత్ బిల్లులు తక్కువ రావడంతో పాటు ఉపాధి కల్పన జరుగుతుందని తెలిపారు. సౌరశక్తిని, స్థిరమైన అభివృద్ధిని మరింత విస్తృతం చేద్దాం. గృహ వినియోగదారులు, ముఖ్యంగా యువత ఈ సూర్యఘర్ పథకాన్ని బలోపేతం చేయాలని కోరుతున్నాను. ఇందుకోసం pmsuryaghar.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చు అని మోదీ వెల్లడించారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్లో సోలార్కి 19,100 కోట్ల బడ్జెట్ని సోలార్కి అలాట్ చేశారు. సో దానివల్ల 1,00,000 కోట్ల ఇళ్లకు 300 యూనిట్ల ఫ్రీ పవర్ని అందించే ఒక ఉద్దేశంతో ఈ పర్టికులర్ స్కీమ్ని వాళ్ళు స్టార్ట్ చేశారు. సో ఇప్పటి వరకు ఈ సోలార్ అనేది అర్బన్లోనే ఎక్కువగా యూజ్ చేయడం జరుగుతుంది. ఈ యొక్క స్కీమ్ వల్ల కంప్లీట్గా మండల్ లెవెల్లో, విలేజ్ లెవెల్లో కూడా ప్రతి ఒక్కళ్ళు కూడా సోలార్ మీద ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. సో ముఖ్యంగా ఎవరికైతే 300 నుంచి 400 యూనిట్ల పవర్ కన్జ్యూమ్ అవుతుందో, లైక్ ఒక 100 యూనిట్లు అంటే మనకి 800 రూపాయలు, దగ్గర 2 నుంచి 3,000 రూపాయలు పవర్ బిల్ వచ్చే వాళ్ళకు కూడా ఈ యొక్క స్కీమ్ వల్ల చాలా ప్రయోజనం జరగబోతున్నది. అండ్ ముఖ్యంగా సబ్సిడీ రూపంలో 3 కిలోవాట్ల వరకు 78,000 రూపాయల సబ్సిడీని కేంద్ర ప్రభుత్వం ఈ స్కీమ్ ద్వారా అందజేస్తున్నది. సో మామూలుగా మనకు 2,10,000 నుంచి 2,20,000 ఖర్చు అయ్యే ఒక 3 కిలోవాట్ సిస్టమ్ ఈ సబ్సిడీ వల్ల మనకు 1,25,000కే
అందుబాటులోకి వస్తున్నది. అండ్ ఆ 1,25,000 కూడా మనకి 3 నుంచి 4 సంవత్సరాలలో మనకి పెట్టిన పెట్టుబడి రిటర్న్ వచ్చేస్తుంది. సో అలాగా 3 సంవత్సరాల తర్వాత మీకు 25 సంవత్సరాలు ఫ్రీగా పవర్ని మీరు ఎంజాయ్ చేయొచ్చు. దట్ ఈస్ ద మేజర్ ఐడియా ఆఫ్ దిస్ స్కీమ్. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పవర్ని వాళ్ళే ఉత్పత్తి చేసుకొని వాడుకునే ఒక ప్రయోజనం కల్పించబోతున్నారు. కరెంటుని కనుక ఈ నెల వాడుకోలేకపోతే 300 యూనిట్లు మనం జనరేట్ చేసుకున్నది ఈ నెల మనం వాడుకోలేకపోతే నెక్స్ట్ మంత్ కూడా క్యారీ ఫార్వర్డ్ అవుతుంది. కాబట్టి అది నెక్స్ట్ మంత్ మన కన్జంప్షన్లో యూజ్ చేసుకోవచ్చు. అంటే మనకు సమ్మర్లో ఎక్కువ కన్జంప్షన్ ఉంటుంది, ఏసీలు అన్నీ వాడతాం కాబట్టి రెగ్యులర్ మంత్స్ కంటే కూడా మనకి 2-3 రెట్ల పవర్ బిల్ ఎక్కువ వస్తుంది. సో ఆ టైంలో మనకు జనరేట్ చేసుకున్న సోలార్ పవర్ ద్వారా జనరేట్ అయిన యూనిట్స్ మనకు సరిపోవు కాబట్టి క్యారీ ఫార్వర్డ్ అయిన యూనిట్స్ ఇక్కడ అడ్జస్ట్మెంట్ అవుతాయి. సో ఏ నెల కూడా మీకు జేబులో నుంచి కరెంట్ బిల్ కట్టే ఇది ఉండదు. సో ఇది ప్రతి ఒక్కళ్ళు కూడా చాలా అవేర్నెస్ ఈ మధ్య కాలంలో పెరిగింది. పబ్లిక్లో కూడా చాలా మాకు ఎంక్వైరీస్ వస్తున్నాయి, చాలామంది కాల్స్ చేస్తున్నారు. అసలు ఏంటి పిఎం సూర్య గారు ఏంటి, దీనివల్ల బెనిఫిట్స్ మాకు ఏముంటాయి. రానున్న రోజుల్లో ముఖ్యంగా సిటీలో కంటే కూడా ఎక్కువగా ఈ మండల్, విలేజ్ లెవెల్లో, డిస్ట్రిక్ట్ లెవెల్లో అవేర్నెస్ పెరగడం ద్వారా అన్ని ఇళ్ళు కూడా మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఇండిపెండెంట్ హౌసెస్ ప్రతి ఒక్కళ్ళు కూడా సోలార్కి వెళ్ళే అవకాశం ఉంది. భారతీయ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఇంట్లో తమ ఇష్ట దైవాన్ని కొలుస్తుంటారు. ఇందుకోసం అందంగా పూజ మందిరాన్ని రూపకల్పన చేసుకునేందుకు ఇష్టపడతారు. మనిషి ప్రశాంతత పొందే ఈ పూజ గదికి ఇంట్లో ఓ ప్రత్యేక స్థానం ఉంది. ఎంతో ప్రత్యేకమైన పవిత్రమైన ఈ పూజ గదిని ఇప్పుడు గృహ యజమానులు అందంగా రూపకల్పన చేసుకుంటున్నారు. మరి ఈ నేపథ్యంలో పూజ గదుల నిర్మాణ శైలిపై ప్రత్యేక కథనం శ్రీనిలయం గృహశోభలో. భారతీయ సాంప్రదాయం ప్రకారం ప్రతి ఇంట్లో వారి వారి సంప్రదాయాల ప్రకారం తమ ఇష్టదైవాన్ని ప్రత్యేకమైన స్థలంలో కొలుస్తారు. ఇందుకోసం అందంగా పూజా మందిరాన్ని రూపకల్పన చేసుకుంటారు. మానసిక ప్రశాంతత పొందే ఈ పూజ గదికి ఒక ప్రత్యేక స్థానం ఉంది. ప్రార్థన అనేది విశ్వంలో ఉన్న విభిన్న సానుకూల శక్తులను పిలిచే రూపం. పూజ కోసం ఒక ప్రత్యేక గదిని ఏర్పాటు చేసుకుంటారు. ఉదయం లేవగానే స్నానాదులను ఆచరించిన తర్వాత చాలామంది ఇళ్లల్లోనే పూజ గదిలో కొద్ది నిమిషాలు ఇష్టదైవాన్ని కొలుస్తారు. ప్రస్తుతం ఈ పూజ గది రూపకల్పనల్లో వివిధ ఆకృతుల్లో రూపకల్పన చేసుకుంటున్నారు. ఇంట్లో స్థలాన్ని బట్టి అందంగా ఏర్పాటు చేసుకుంటున్నారు. ముఖ్యంగా పూజ గది నిర్మాణంలో ప్రశాంతమైన వాతావరణం, పూజ సామాగ్రి భద్రపరుచుకునే స్థలం ఉండే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. ఇంటి ఈశాన్య మూలలో పూజగది పెట్టుకోవడం ఉత్తమమైనదిగా పరిగణిస్తారు. ఈశాన్య దిశలో సానుకూల శక్తుంటుంది. ఇది కుటుంబానికి ఆశీర్వాదాలు తీసుకొస్తుంది. స్వచ్ఛమైన ప్రదేశంగా పరిగణించబడుతుంది. ఏదైనా పండుగ, శుభకార్యం, పూజా కార్యక్రమం అనగానే ఇంటి గుమ్మాలకు మామిడి ఆకుల తోరణాలు, బంతిపూల మాలలు దర్శనమిస్తాయి. అలాగే వస్తువుల మీద స్వస్తిక్ చిహ్నం కనిపిస్తూ ఉంటాయి. ఇవి సాంస్కృతిక, జ్యోతిష్య, ఆధ్యాత్మిక ప్రాముఖ్యతను కలిగి ఉంటాయి. సానుకూల శక్తిని ఇస్తాయని, ప్రతికూల ప్రభావాలను దూరం చేస్తాయని నమ్ముతారు. ఎటువంటి శుభకార్యమైనా కూడా మామిడి ఆకులు, బంతి పువ్వులు అలంకరణగా ఉపయోగించడం పరిపాటిగా వస్తుంది. ఇవి లేకుండా ఏ అలంకరణ పూర్తి కాదు. ఇంటికొచ్చే అతిథులను ఈ అలంకరణలు ఎంతగానో ఆకట్టుకుంటాయి. ఇంట్లో స్థలం లేదు అనుకునేవారికి ప్రస్తుతం మార్కెట్లో మార్బల్, ఇత్తడితో పాటు గ్రానైట్ మండపాలు కూడా మార్కెట్లో లభ్యమవుతున్నాయి. పూజగదికి స్థలం కేటాయిస్తే అందంగా రూపకల్పన చేసుకోవచ్చు. పూజగది యొక్క రూపకల్పన ఇంటికి అందంతో పాటు ప్రశాంతమైన వాతావరణం ఉట్టిపడేలా చూసుకోవాలి. పూజగది గోడలకు మీరు ఎంపిక చేసుకునే రంగులు సహజ వెలుతురు లేకుంటే కృత్రిమంగా ఏర్పాటు చేసుకునే లైటింగ్ విషయాల్లో జాగ్రత్త వహించాలి అని నిపుణులు చెప్తున్నారు. చిన్న ఇల్లు కానీ, అపార్ట్మెంట్ కానీ, పెద్ద విశాలమైన బంగ్లా కానీ, ఎక్కడైనా కానీ పూజ రూమ్ కన్నా ఒక ప్రత్యేక స్థానం ఉంటుంది. వాస్తు ప్రకారం పూజ గదుల్ని ఈశాన్యం దిశలో పెట్టుకుంటాము. పూజ రూమ్ డిజైన్ చేసేటప్పుడు వారి సాంప్రదాయం, వారి పద్ధతులు, వాళ్ళ అభిరుచి అన్నిటినీ ధ్యాసలో ఉంచుకొని దాన్ని బట్టి పూజ రూమ్ని డిజైన్ చేస్తాం. చిన్న ఆల్టర్ కావాలా, లేకపోతే పూజ గది అన్నది పూజ ప్రేయర్ కోసం కానీ మెడిటేషన్ కోసం కావాలా, లేకపోతే ఫలానా దేవుళ్ళని ఎక్కువ, కొంతమందికి ఫలానా దేవుడిని ఎక్కువ హైలైట్ చేయాలి, వేరే వాళ్ళని పెట్టుకోవాలి, లేకపోతే వాళ్ళకి ఎలాంటిది కావాలి అన్నీ కూడా ధ్యాసలో పెట్టుకొని దాన్ని బట్టి పూజ రూమ్లు డిజైన్ చేయడం జరుగుతుంది.
డివైన్ ఎలిమెంట్స్ ఇన్కాపరేట్ చేస్తాము. కలర్స్, డివైన్ కలర్స్, ట్రెడిషనల్ కలర్స్, స్పిరిచువల్ కలర్స్, ఏవైతే పూజకి సంబంధించినవి, దేవుళ్ళకి సంబంధించినవి ఉంటాయో అవన్నీ ఇన్కాపరేట్ చేస్తూ డిజైన్ చేయడం జరుగుతుంది. వన్ మోర్ ఆస్పెక్ట్ ఇస్ ద లైటింగ్ ఆఫ్ ద పూజ రూమ్. పూజ రూమ్లో మంచి వెలుతురు ఉండాలి. వీలైన చోట ఈశాన్య డైరెక్షన్లో వాళ్ళకి ఒక చిన్న విండో ఇస్తాం. ఆ విండో నుంచి డైరెక్ట్ డే లైట్, సన్లైట్, పొద్దున ఎర్లీ మార్నింగ్ సన్లైట్ వస్తే అది చాలా ఆస్పీషియస్గా అనిపిస్తుంది పూజ రూమ్కి. అది వీలు కానప్పుడు డోర్స్ ఇచ్చి డోర్స్లోనే గ్లాస్ ఇచ్చి అక్కడి నుంచి లైట్ వచ్చేలాగా చేస్తాము. అది కాకుండా రోజంతా కూడా మంచి లైటింగ్ ఉండేటట్టు ఆర్టిఫిషియల్ లైటింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాము. డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ ఆర్టిఫిషియల్ లైటింగ్ అనేది ప్రొవైడ్ చేస్తాము. వన్ మోర్ ఆస్పెక్ట్ ఆఫ్ అ పూజా రూమ్ ఈస్ ద స్పేసింగ్. పండుగలు వచ్చినప్పుడు స్పెషల్గా దేవుళ్ళని దేవతలని కూర్చోబెడతాం. ఫర్ ఎగ్జాంపుల్ వినాయక చవితి వస్తే వినాయకుడిని కూర్చోబెట్టడానికి ప్లేస్, పాలవెల్లి కట్టడానికి హుక్స్, ఇవన్నీ అవసరం పడతాయి. ఇలాంటివన్నీ చిన్న చిన్నవి మనం చూసుకుంటూ పెట్టుకుంటాం. వరలక్ష్మి వ్రతం అంటే అక్కడ దేవుడిని కూర్చోబెట్టడానికి ప్లేస్ కావాలి. వరలక్ష్మి దేవిని, కలశాన్ని అవన్నీ పెట్టుకోవడానికి అవి ఎలా పెట్టుకుంటాము, అవి పెట్టుకున్న తర్వాత ప్రసాదాలు అవన్నీ ఎలా పెట్టుకుంటాము, దీపాలు ఎలా పెట్టుకుంటాం, ఇవన్నీ కూడా ధ్యాసలో పెట్టుకొని పూజా రూమ్ అనేది డిజైన్ చేయడం జరుగుతుంది. ఇంట్లో ప్రత్యేకమైన పవిత్రమైన ప్రదేశం ఏదైనా ఉంది అంటే అది పూజ గదే. ప్రతి మనిషి ఏకాంతంగా గడిపే ప్రదేశం. ఇలాంటి పవిత్రమైన స్థలాన్ని వారి వారి సాంప్రదాయాల ప్రకారం ప్రత్యేకంగా రూపకల్పన చేసుకుంటున్నారు. మరి పూజ గదుల్లో వచ్చిన నూతన శైలులు ఎలా ఉన్నాయి, వాస్తు ప్రకారం ఇంట్లో పూజ గదిని ఎక్కడ నిర్మించుకోవాలి అనే విషయాలు ఇప్పుడు నిపుణుల మాటల్లో తెలుసుకుందాం. ఈ పూజ గదిలో మనం చూసినట్టు పటాలన్నీ అందంగా అమర్చడం అయింది. పూజ రూమ్ అనేది పూజ చేసుకోవడమే కాకుండా మెడిటేషన్ కోసం కూడా వాడుకుంటాం. ఎందుకంటే ఈ స్పేస్లో చాలా డివినిటీ ఉంటుంది, చాలా పీస్ఫుల్గా అనిపిస్తుంది. కాబట్టి చాలామంది లోపలే కూర్చొని మెడిటేషన్ కూడా చేయడానికి ప్రిఫర్ చేస్తారు. నేను పూజ రూమ్ అనగానే ముందు ఆ సీలింగ్ని పిరమిడ్ షేప్లో వేయడానికి ప్రిఫరెన్స్ ఇస్తాను. దిస్ పిరమిడ్ షేప్ ఇస్ వెరీ కండ్యూసివ్ ఫర్ మెడిటేషన్. ఈ డిజైన్ చేయడం పర్పస్ ఏంటంటే వినాయక చవితికి పాలవెల్లి కట్టుకోవడానికి వాళ్ళకి కావాల్సిన సపోర్ట్ ఈ రాఫ్టర్స్ తోటి దొరుకుతుంది. పూజ గది లోపల ఎంత ముఖ్యం, దాని ఎంట్రీ కూడా అంతే ముఖ్యం. ఎంట్రన్స్ చూడగానే ఓహో ఇది పూజ గది అన్న ఒక ఫీలింగ్ రావాలి. దానికి తగ్గట్టుగా ఎంట్రీ డోర్స్ పెట్టడం, డోర్స్కి కావాల్సిన పూజ గదికి కావాల్సిన గంటలు కానీ దేవుళ్ళు కానీ అన్ని పెట్టడం జరుగుతుంది. ఈ తలుపు తయారు చేసినప్పుడు పైన ముందు ఆస్పీషియస్గా ఉంటుందని వినాయకుడు, లక్ష్మీదేవి, సరస్వతి పెట్టడం జరిగింది. వాటికి తగ్గట్టుగా ఇవి బ్రాస్వి, దెర్ ఇస్ అ ఫ్రేమ్. అదే కాకుండా గ్లాస్ ఉంది కొంచెం, అంటే డోర్ ఒకటే మొత్తం వుడ్తో చేస్తే చాలా హెవీగా ఉంటుంది కాబట్టి అక్కడక్కడ గ్లాస్ ఇచ్చి దాన్ని బ్రేక్ చేస్తే ఇట్ లుక్ లైటర్. అండ్ ఇవి దేవుడి హస్తాల్లాగా పూలు పట్టుకున్నవి, మనకి బ్లెస్సింగ్ ఇచ్చేలాగా ఉండేలాంటి స్పెషల్ హ్యాండిల్స్. ఫ్రేమ్ మొత్తం విత్ ద డోర్ చూస్తే దాంట్లో చాలా ఆస్పీషియస్నెస్, ఓహో ఇది అందమైన పూజ గది అన్నీ ఉట్టిపడేలాగా ఉంటుంది. ఇక్కడ పూజ గదికని వేరే స్పెషల్గా రూమ్ లేనందువల్ల గ్లాస్ అండ్ కొంచెం వుడ్ తోటి పూజ రూమ్ క్రియేట్ చేయడం జరిగింది. అండ్ కొంచెం వుడ్ తోటి మోడర్న్గా ప్లస్ విత్ ట్రెడిషనల్ ఎలిమెంట్స్ ఉండేలాగా డిజైన్ చేయడం జరిగింది. ఇది గ్లాస్తో డిజైన్ చేస్తూ మధ్య మధ్యలో మంచి వుడెన్ ఎలిమెంట్స్ ఇచ్చాము. అది కాకుండా చిన్ని ట్రెడిషనల్ ఎలిమెంట్స్ ఇచ్చాము ఇన్ ద ఫార్మ్ ఆఫ్ మంచి లోటస్ లాంటి ఒక హ్యాండిల్. అదే కాకుండా గ్లాస్ మీద ముగ్గులు ఉండే డిజైన్, తర్వాత ఈ వుడెన్వి చిన్న కంపార్ట్మెంట్స్ లాగా ఇచ్చి దాంట్లో బెల్స్ వచ్చేటట్టు పెట్టుకొని, ఆన్ ద హోల్ ఏంటంటే పూజ గది తలుపుకి కావాల్సిన ఎలిమెంట్స్ అన్నీ దీంట్లో ఉన్నాయి. ప్లస్ ఆ గ్లాస్ ఉండడం వల్ల మంచి మోడర్న్గా, స్లీక్గా డిజైన్ చాలా సొఫిస్టికేటెడ్గా ఉండేటట్టు ఇది తయారు చేయడం జరిగింది. ఈ పూజ రూమ్ ముందు చాలా విశాలమైన లాబీ స్పేస్ ఉండడం జరిగింది. ఈ పూజ గదిలో పైన స్టెప్ వైజ్ ఉండే పిరమిడ్ డిజైన్ ఇచ్చాము. మధ్యలో మంచి వీనియర్ ఇచ్చి దాంట్లో అందమైన లైట్లు సమకూర్చాము. దానికి ఈ పూజ గదికి పైన అటు ఇటు గోడలకి మనము పసుపు రంగులో ఉండే బార్డర్ ఒకటి ఇచ్చాము.
మొత్తం పూజ గదిని మార్బుల్ తోటి క్లాడింగ్ చేసాం, మంచి వైట్ మార్బుల్ తోటి, అలా చాలా ఆస్పీషియస్గా ఉంటుందని. దేర్ ఆర్ 2 ప్లాట్ఫామ్స్, వన్ స్మాలర్ వన్ అండ్ వన్ బిగ్గర్ వన్. దాని మీద అన్ని దేవుడి పటాలు అన్నీ అమర్చడం జరిగింది. కిందకు వచ్చేసరికి పూజ గదిలో దానికి కావాల్సిన సామాన్లన్నీ పట్టేటట్టు మంచి స్టోరేజ్ ఇవ్వడం జరిగింది. వాటికి అందమైన చిన్న చిన్న పూల లాంటి హ్యాండిల్స్ ఇచ్చాం. పైన పసుపు రంగు, కింద కుంకుమ రంగుతోటి ఇది చాలా ఆస్పీషియస్గా ఉంది. ఆన్ ద హోల్ ఏంటంటే ఈ పూజ రూమ్ చాలా విశాలంగా, లోపల 2-3 కూర్చొని సునాయాసంగా పూజలు చేసుకునేటట్టు చాలా డివైన్గా కనిపించే వైట్ కలర్ తోటి చాలా అందంగా తీర్చిదిద్దడం జరిగింది. ఇది నేటి శ్రీనిలయం. ఈ కార్యక్రమానికి సంబంధించిన అభిప్రాయాలు, సందేహాలు మాకు తెలియచేయండి. మా చిరునామా శ్రీనిలయం, ఈటీవీ, రామోజీ ఫిలిం సిటీ, హైదరాబాద్ 501512. మా ఇమెయిల్ అడ్రస్ srinilayam@etv.co.in. మరికొన్ని తాజా అంశాలతో వచ్చే వారం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్తే.